హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వచ్చేసి చూడండి, మా ఇంట్లో పాలకూర విత్తనాలు వేసానన్నమాట. ఎంత హెల్తీగా అలాగే చాలా బాగా వచ్చింది కదా. సో ఈరోజు పాలకూర హార్వెస్టింగ్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందనమాట మనకి పాలకూర వచ్చేసి. సో అలాగే ఈరోజు నేను పాలకూర తెంపుకొని పాలకూరతో పప్పు ఎలా తయారు చేయాలి అనేది నేను సింపుల్గా చూపిస్తాను. నేను చేసే విధానం నా స్టైల్లో నేను పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి పాలకూర అనేది ఎంత హెల్తీగా వచ్చిందో. మనము ఇలా సిజర్తో కట్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మనకి ఆకులు వస్తాయన్నమాట. మళ్ళీ అప్పుడు మనము పాలకూరని తీసుకోవచ్చు అన్నమాట. మనము ప్రతిసారి వేళ్ళతో సహా కట్ చేసి చెట్టుని పాడేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకి కావాల్సినంత కట్ చేసుకుంటే మనకి మళ్ళీ తర్వాతకి ఆకులు అనేవి మనకి గ్రో అవుతాయి. మళ్ళీ మనం పప్పు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా పాలకూరని అంతా నేను కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంట్లోనే వేసాను. చూసారు కదా, ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా మనకి హెల్తీ పాలకూర ఇంట్లోనే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, నేను తగినంత పాలకూరని తీసుకున్నాను, చూపిస్తున్నాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా అండ్ ఈజీగా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, పాలకూర వచ్చేసి ఇంత వచ్చింది మనకి. ఇంకా ఉంది బట్ తెంపలేదు. నాకు సరిపోయేంతనే నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనము పప్పు చేయడానికి ఆల్రెడీ నేను కందిపప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే చింతపండు. మనము టమాటోలు ఏ ఆకుకూర వండేటప్పుడు టమాటోస్ అస్సలు వేసుకోకూడదు. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి తెలియదు. అండ్ అలాగే పసుపు వేసుకోవాలన్నమాట. మనము ముందుగా బ్యాళ్ళు కడిగి పెట్టుకున్నాను కదా. సో ఆ కందిపప్పులో పసుపు వేసి అలాగే పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, పాలకూర, చింతపండు వేసాను. చింతపండు ఎందుకంటే మనకి టమాటో బదులు చింతపండు వేసుకోవచ్చు. ఆకుకూరలో ఎప్పటికే కానీ మనము టమాటోస్ అనేవి వేసుకోకూడదు అనమాట. చూస్తున్నారు కదా, అన్నీ వేసేసి మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఆ తర్వాత మనము పప్పు అనేది రుబ్బుకోవాలి. మనకి పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా నార్మల్గా పోపు పెట్టుకుంటాం కదా. సో అదే ప్రాసెస్లో పోపు పెట్టుకుంటే మనకి పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము పచ్చిమిర్చి యూస్ చేసినప్పుడు వేరే విధంగా చేస్తాము. అలాగే కారప్పొడి యూస్ చేసినప్పుడు పప్పులో వేరే విధంగా చేస్తాము. మేమైతే ఎక్కువగా పచ్చిమిర్చితోనే చేసుకుంటాం అనమాట. అందుకే నేను పచ్చిమిర్చితో పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో మీకు చూపించాను అనమాట. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను ప్రెస్ చేయండి. నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.